ముద్రగడ నివాసం వద్ద జనసందోహం నెలకొంది. ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, చిక్కల రామచంద్రరావు, ఎంపీ పురంధేశ్వరి ముద్రగడ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జకంపుడి గణేష్ ముద్రగడ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనం అందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనం అందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసుల్లో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించేటువంటి మనస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, తండ్రి సమానులు, మా కుటుంబానికి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దిక్కు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం నిజంగా తీరని లోటు. ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, అందరికీ ఆదర్శం, చిరస్మరణీయం. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేమంతా కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.